హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెట్ ఈజీగా క్వాలిఫై అవ్వడం ఎలాగో తెలుసుకుందాం. చాలామంది ఆస్పిరెంట్స్ టెట్ క్వాలిఫై అవ్వడం చాలా కష్టమని బాధపడుతుంటారు. ఎలా క్వాలిఫై అవ్వాలో వాళ్ళకి అర్థం కాదు. నేను చెప్పే మెథడ్‌ని ఫాలో అయితే ఈజీగా క్వాలిఫై అవుతారు. నేను చెప్పే టిప్స్‌లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఫస్ట్ సిలబస్‌ని క్షుణ్ణంగా చదవండి. సిలబస్‌ని చదవడం వలన ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్‌లో వెయిటేజ్ ఎంతుంది అనేది తెలుసుకోవడం వలన ఎక్కువ వెయిటేజ్ ఉంది ముందు చదవండి. తక్కువ వెయిటేజ్ ఉంది తర్వాత చదవండి. ఎక్కువ వెయిటేజ్ నుంచి తక్కువ వెయిటేజ్‌కి. ఇలా చదవడం వలన ఈజీగా మార్క్స్ స్కోర్ చేయవచ్చు. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి మీరు ఈజీ టు హార్డ్ మెథడ్‌కి వెళ్ళండి. మీకు నచ్చిన సబ్జెక్టు, మీకు ఇష్టమైన సబ్జెక్టు, మీకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండే సబ్జెక్ట్‌ని ఫస్ట్ చదవడం స్టార్ట్ చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా వేరే సబ్జెక్ట్‌కి కన్వర్ట్ అవ్వండి. ఫస్టే మీరు మీకు తెలియని సబ్జెక్ట్‌ని పట్టుకుంటే అది ఏమి అర్థం కాక ఇంక నా వల్ల కాదు చదవడం, నేను క్వాలిఫై అవ్వనని డీమోటివేట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఫస్ట్ మీకు ఇష్టమైన సబ్జెక్ట్‌ని ముందు చదవండి. ఆ తర్వాత హార్డ్ సబ్జెక్ట్ వైపుకి వెళ్ళండి. అండ్ టిప్ 3 వచ్చేసి సోషల్ స్టడీస్‌పై ఫోకస్ ఫోకస్ ఎక్కువగా పెట్టండి. ఎందుకు ఫోకస్ పెట్టమంటున్నానంటే సోషల్ స్టడీస్ పేపర్ వాళ్ళకి 60 మార్క్స్ దీని నుంచి వస్తున్నాయి. మొత్తం 150 మార్క్స్‌కి పేపర్ ఉంటే టెట్, దీంట్లో 60 మార్క్స్ వెయిటేజ్ సోషల్ స్టడీస్‌కి ఉంది. కాబట్టి మీరు దీంట్లో చదవడం వలన ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇది ఇప్పుడే కాదు తర్వాత డీఎస్సీకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టిప్ 4 వచ్చేసి డైలీ ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయండి. ఎంటీక్యూ ఎం ఎంసీక్యూస్‌ని ప్రాక్టీస్ చేయడం వలన మీకు అక్యురసీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. మీలో కాన్ఫిడెంట్ పెరుగుతూ ఉంటుంది. ఎలాగా క్వెషన్ ఫ్రేమింగ్ వస్తుందో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఎంసీక్యూస్‌ని ఒక 20, 30 అలా డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. టిప్ 5 వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ చదవండి. ప్రీవియస్ పేపర్స్ చదవడం వలన ఏ సబ్జెక్టు, ఏ టాపిక్ నుండి ఎక్కువగా ఏ క్వెషన్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారో మీకు అర్థమవుతుంది. ఆ క్వెషన్‌ని మీరు ఎక్కువగా చూసుకోవడం వల్ల మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయవచ్చు. టిప్ 6 వచ్చేసి షార్ట్ నోట్ మేకింగ్. మీరు షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవడం వలన లాస్ట్‌కి ఎగ్జామ్ అప్పుడు కంగారు పడకుండా షార్ట్ నోట్ చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సిందల్లా షార్ట్ నోట్ మేకింగ్ అనేది ఫస్ట్ టైమ్ చదువుతున్నప్పుడే చేయకూడదు. ఒక 2, 3 టైమ్స్ మీరు చదవడం అయిపోయిన తర్వాత అప్పుడు షార్ట్ నోట్ మేకింగ్ చేసుకోవాలి. ముందే చేసుకుంటే మీకు ఏమీ అర్థం గాక అన్నీ ఇంపార్టెంట్ అనుకోని అన్నీ రాసేస్తారు. కాబట్టి ఒక 2, 3 టైమ్స్ తర్వాత మీరు షార్ట్ నోట్ మేకింగ్ చేయండి. అది లాస్ట్‌కి రివిజన్ అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. టిప్ 7 వచ్చేసి రివిజన్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చదవడం అనేది కాదు. మీరు చదివిన దాన్ని రివైజ్ చేస్తుండాలి. ఎన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేస్తే అంత మీకు గుర్తుండిపోతుంది. రోజు చదివిన డే మొత్తం చదివింది నైట్ రివైజ్ చేయండి. లేదా 1 వీక్ మొత్తం చదివింది వీకెండ్‌లో ఒకసారి రివైజ్ చేయండి. ఇంపార్టెంట్ లైన్స్ అయినా చూడండి కనీసం. ఇలా చూడడం వల్ల మీకు బాగా గుర్తుండిపోతుంది. మీకు సబ్జెక్ట్ వస్తుంది. మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఇవండి నేను చెప్పిన టిప్స్. ఇవి గనక మీరు ఫాలో అయితే తప్పకుండా టెట్ క్వాలిఫై అవుతారు. మీరు కన్సిస్టెన్సీ ముఖ్యం. ఏ ఎగ్జామ్ అయినా మనం క్వాలిఫై అవ్వాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైలీ మీరు మీకు వీలైనంత చదువుతూ రండి. మీకు టైం లేనప్పుడు కనీసం 2-3 గంటలైనా మీరు మీ ప్రిపరేషన్‌కి టైం కేటాయించండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా టిప్స్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.